హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్కి 11th మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్ గురించి ప్రివ్యూ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిచ్ రిపోర్ట్, ప్రాబబ్లీ 11, విన్నింగ్ పర్సంటేజ్, కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మొదటిగా చూసుకుంటే పిచ్ రిపోర్ట్. ఏక్నాథ్ క్రికెట్ స్టేడియంలో లక్నోలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఇక్కడ టోటల్ 6 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచెస్ విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 152గా ఉంది. అదేవిధంగా ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 193/6 లక్నో సూపర్ జెయింట్స్ చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 108/10 వికెట్స్. మరియు ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్కి హెడ్ టు హెడ్ 3 మ్యాచ్లు అనేవి జరిగాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ 2 మ్యాచెస్ విన్ అయింది. పంజాబ్ కింగ్స్ 1 మ్యాచ్ అనేది విన్ అయింది. పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే పంజాబ్ కింగ్ 5th పొజిషన్లో ఉంది. 2 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ విన్ అయింది, 1 మ్యాచెస్ లూజ్ అయింది. 0.025గా నెట్ రన్ రేట్ ఉంది. పాయింట్స్ అనేవి 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా సూపర్ జెయింట్స్ 10th పొజిషన్లో ఉంది. 1 మ్యాచ్ ఆడి 1 మ్యాచ్ అనేది లాస్ అయింది. -1 నెట్ రన్ రేట్గా ఉంది. ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ హెడ్ టు హెడ్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ 257/5 వికెట్స్ 20 ఓవర్స్లో చేసింది. స్టోయినిస్ 72/40 బాల్స్లో చేశాడు. అదేవిధంగా పురాన్ 45 రన్స్ 19 బాల్స్లో చేశాడు. రబాడా 2 వికెట్స్ చేశాడు 52 రన్స్ ఇచ్చి. పంజాబ్ కింగ్స్ 201 10 వికెట్స్కి 19.5 ఓవర్స్లో ఆల్అవుట్ అయింది. సికిందర్ రాజా 36 రన్స్ అనేవి చేశాడు 21 బాల్స్లో. యష్ ఠాకూర్ 4 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా నవీన్ 3 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ 5 రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ లాస్ విన్గా ఉంది. పంజాబ్ కింగ్స్ లాస్ విన్గా ఉంది. ఈ స్టేడియం యొక్క వికెట్ స్ట్రాటజీస్ చూసుకుంటే లాస్ట్ 4 T20స్లో పేస్కి 27 వికెట్స్ పడ్డాయి, స్పిన్కి 24 వికెట్స్ అనేవి పడ్డాయి. ప్లేయింగ్ 11 చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11 కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, పడికల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పురాన్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోయిస్ ఖాన్, నవీన్, యష్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ హుడాని తీసుకుంటారు. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే శిఖర్ ధవన్, వైష్ణవ్, ప్రవసింహాన్ సింగ్, శామ్ కరన్, జితేష్ శర్మ, లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చహార్. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ 1 మ్యాచ్ ఆడి 58 రన్స్ అనేవి చేశాడు. అందులో 4 4s 2 6s అనేవి ఉన్నాయి. దీపక్ కూడా 1 మ్యాచ్ ఆడి 26 రన్స్ అనేవి చేశాడు. అందులో 2 4s 2 6sగా ఉన్నాయి. నికోలస్ పురాన్ 1 మ్యాచ్ ఆడి 64 రన్స్ అనేవి చేశాడు. 4 4s 6 6గా ఉన్నాయి. అదేవిధంగా లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ చూసుకుంటే నవీన్ 1 మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు. 10.20గా ఎకనామీ అనేది ఉంది. రవి బిష్ణోయ్ 1 మ్యాచ్ ఆడి 1 వికెట్ తీశాడు. 9.50గా ఎకనామీ అనేది ఉంది. పంజాబ్ కింగ్స్కి ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ చూసుకుంటే రీసెంట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే శిఖర్ ధవన్ 2 మ్యాచెస్లో 67 రన్స్ అనేది చేశాడు. 9 4s 1 6గా ఉంది. శామ్ కరన్ 2 మ్యాచెస్లో 86 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా 1 వికెట్ అనేది కూడా తీశాడు. హర్షదీప్ సింగ్ 2 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. రబాడా 2 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. హర్షల్ పటేల్ 2 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. సో ఈరోజు వీడియోలో మనం ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, కీ ప్లేయర్స్ గురించి మాట్లాడాం. సో ఇందులో విన్నింగ్ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ టీం చూసుకుంటే లక్నో సూపర్ జెయింట్స్కి ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.